కల్కి 2898 AD రీసెంట్ గా 1000 కోట్ల మార్కును అందుకుంది. ఆ ఆనందంలో దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశాడు. బూతు, బ్లడ్, అశ్లీలత, రెచ్చగొట్టే అంశాలు లేకుండా 1000 కోట్లు సాధించిందని పోస్ట్ చేశాడు. దీంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాని టార్గెట్ చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా అయితే ఈ అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకుని తమదైన స్టైల్లో విష ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. దాంతో సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ ని అపార్థం చేసుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ లో నాగ్ అశ్విన్ చెప్పిన అంశాలు చాలా మెండుగానే ఉన్నాయి. అందులో ఎలాంటి అబద్ధం లేదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్య వస్తున్న చాలా సినిమాలు అదే అంశాలతో వస్తున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు. మోస్ట్లీ అన్ని కూడా అదే బాపత్తో వస్తున్నాయి. ఈ లిస్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. పైగా కొన్ని సినిమాలు అయితే ట్రైలర్ తోనే తమ సినీ సువాసనను తెలియజేస్తున్నాయి. ఇప్పుడు హిందీ మీడియా మన తెలుగు దర్శకుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది. కాబట్టి వాళ్ళ బూతుని ఒకసారి చూద్దాం. లేటెస్ట్ గా బ్యాడ్ న్యూస్ అనే మూవీ రాబోతోంది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ దెబ్బకి యానిమల్ లో ఉన్న రొమాన్స్ నథింగ్. అడల్ట్ కంటెంట్ కి ఓ కొత్త భాష్యం చెప్పేలా ఉంది. ఆ మాటకొస్తే మిర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్ కన్నా పచ్చి బూతుల సిరీస్ మరొకటి ఉండదనుకోండి. ఇక లేటెస్ట్ హిట్స్ పఠాన్, జవాన్లలో ఉన్న హింస గురించి తెలిసిందే. నాగ్ అశ్విన్ నిజంగానే ఒక డైరెక్టర్ ని కించపరచాలని పోస్ట్ చేసి ఉంటే ఇప్పుడు చెప్పుకున్న సినిమాల గురించని కూడా భావించవచ్చు. ఏది ఏమైనా నాగ్ అశ్విన్ కేవలం తన సినిమా క్లీన్ ఎంటర్టైనర్ అనే ఉద్దేశంతో పోస్ట్ చేసింది తప్ప మరొకటి కాదని తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.